రాజగోపాల్ అంశం వచ్చే వారం చర్చిస్తాం. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీలో మల్లు రవి. కాళేశ్వరం మోటార్లను పాడు చేసేందుకు కుట్ర. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. తెలంగాణలో తిరిగిన యూరియా కష్టాలు. ఎరువుల కోసం అన్నదాతల తిప్పలు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కీలక నిర్ణయం. నిర్మల్ జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ పారదర్శకత పక్కదారి. 82 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు. ఏపీలో కలకలం రేపుతున్న ఉగ్రవాద కదలికలు. ధర్మవరం ఉగ్ర లింకుల కేసులో మరొకరు అరెస్ట్. ఇచ్చిన అప్పు తిరిగివ్వమని అడిగితే బెదిరింపులు. కరీంనగర్ లో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ బాధితుడు. అభివృద్ధిలో భారత్ దూసుకువెళుతోంది. హైవే ప్రాజెక్టులు జాతికి అంకితం చేసిన మోదీ. డేటా అడిగితే ఇవ్వడం లేదు. ఎలక్షన్ కమిషన్ పై రాహుల్ గాంధీ ఫైర్. చట్టాలను ఈసీ గౌరవిస్తోంది. ఎలాంటి విభేదాలు లేవన్న ఎన్నికల సంఘం. జమ్మూ కాశ్మీర్లో మళ్లీ జల ప్రళయం. కథువా జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ తో 7 మృతి. బిగ్ బాస్ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు. 30 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే ఛాన్స్. ట్రంప్ హయాంలో వాణిజ్యం 20% పెరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు. భారత్ కు చేరుకున్న శుభాంశు శుక్లా స్వాగతం పలికిన కేంద్ర మంత్రి ఢిల్లీ సీఎం. రష్యాలోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. రియాజన్ లో ఎలాస్టిక్ ప్లాంట్లో చెలరేగిన మంటలు. కాల్చి చంపడంలో ఉక్రెయిన్ సైనికుడి రికార్డ్. 13,000కు పైగా అడుగుల దూరంలో లక్ష్య ఛేదన. వివాహ బంధంలోకి అర్జున్ టెండూల్కర్. సానియా చందోక్తో వివాహం అంటూ చర్చలు. తమిళ దర్శకులు ఎడ్యుకేట్ చేస్తారు. మూవీ కలెక్షన్స్ పై ఏఆర్ మురుగదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు. దర్శకుడిగా షారుఖ్ ఖాన్ తనయుడు. ది బ్యాట్ ఆఫ్ బాలీవుడ్ చిత్రంతో ఆర్యన్ ఖాన్ ఎంట్రీ. బిగ్ బ్రదర్ మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. నీ మాటలు హృదయాన్ని తాకాయన్న పవన్ కళ్యాణ్. వాళ్లు ఇచ్చిన చెక్కులతో ఇంటి తోరణాలు వస్తాయా? రెమ్యునరేషన్ పై యాంకర్ ఉదయ్ భాను సరదా వ్యాఖ్యలు. ఆ సినిమాలో నేనొక బొమ్మలా ఉన్నా. నాగేశ్వరరావు అబ్బాయిపై హీరో నాగార్జున సరదా కామెంట్స్. గూగుల్లో మళ్లీ వ్యక్తిగత ఇంటర్వ్యూలు. ఏఐ సాధనతో మోసం చేస్తున్న వారికి కళ్లెం.